వాణి స్టోరీస్. కృష్ణపురం ఊరిలో ఒక పాత గుడిసె. అందులో మల్లమ్మ అనే ఒక ముసలవ్వ ఒంటరిగా నివసించేది. మల్లమ్మ రోజూ సూర్యుడు ఉదయించకముందే లేచి చెరువు కట్ట దగ్గరికి వెళ్లి ఎవరూ లేని ప్రశాంతమైన చోట కూర్చొని గాలం వేసేది. మధ్యాహ్నం సూర్యుడు నెత్తికి వచ్చే వరకు ఓపిగ్గా ఎదురుచూసి కొన్ని చేపలు పట్టుకొని వాటిని తీసుకువెళ్లి ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ పెద్ద చెట్టు కింద కూర్చొని అమ్ముకుంటూ తన జీవనం సాగిస్తుంది. ఆ ఊళ్ళో ఎవరూ ఆమెకి సహాయం చెయ్యరు. రోజు ఎవరో ఒకరి దయవల్ల ఆమె అమ్మే ఆ 2-3 చేపలు అమ్ముడుపోతాయి. వచ్చిన ఆ చిన్న చిల్లరతో పిడికెడు బియ్యం, ఉప్పు, పప్పు కొనుక్కొని తన కడుపు నింపుకుంటూ బ్రతుకుతోంది. ఒకరోజు మధ్యాహ్నం ఎండ భగభగ మండిపోతుంది. మల్లమ్మ ఆ చెట్టు కింద చతికిలబడి తన పాత చీర కొంగుతో చెమట తుడుచుకుంటూ ఎదురు చూస్తోంది ఎవరైనా వచ్చి చేపలు కొంటారేమో అని. ఆకలికి కడుపు నకనకలాడుతోంది. పక్కనే కూరగాయలు అమ్ముకునే కాంతమ్మ మల్లమ్మను చూసి జాలిపడింది. ఏమే మల్లమ్మ, ఈ వయసులో ఎందుకే ఇంత కష్టపడి ఆ చెరువులో ఉన్న చేపలు పడతావు? ఊరికి దూరంగా ఆ గట్టు మీద ఏ చెట్టు నీడా లేని చోట గాలం వేసుకుని కూర్చుంటే ఎండకు నీ ఒళ్ళు మాడిపోతోంది కదే. పైసుడికిపోయింది, నరాలన్నీ కనిపిస్తున్నాయి. ఏదో ఒక ఇంట్లో పని చేసుకోవచ్చు కదా. ఎవరు ఇస్తారే కాంతమ్మా నాకు పని? ఈ వయసులో ముడతలు పడ్డ ఈ చేతులతో ఎవరి ఇంట్లో అంట్లు తోమగలను? అలుపు వస్తే వాళ్ళు ఊరుకుంటారా? నా గాలం నా చేతిలో ఉంది. ఆ దేవుడిచ్చిన చెరువులో చేపలు ఉన్నాయి. అది చాలు నా పూట గడవడానికి. ఎవరి దగ్గర చెయ్యి చాచి అడుక్కునే కర్మ నాకు లేదే. నా కష్టం నేను చేసుకుంటున్నాను. మరుసటి రోజు ఉదయం మల్లమ్మ ఎప్పటిలాగే చెరువు గట్టు మీద కూర్చొని గాలం వేసి ఆశగా ఎదురుచూస్తోంది. అప్పుడే అక్కడ ఒక్కసారిగా ఊళ్ళో హడావిడి మొదలైంది. ఊరి జమీందారు రుద్రప్రతాప్ గారు, అతని సేవకుడు సూర్య మరియు చెరువును కొత్తగా గుత్తగా తీసుకున్న రాము అక్కడికి వచ్చారు. రాము జమీందారికి దూరం నుండి మల్లమ్మను వేలిపెట్టి చూపించాడు. అయ్యా దొరగారు, నేను ఈ చెరువును 1,00,000 రూపాయలు కట్టి గుర్తుకు తీసుకున్నాను. కాని ఈ ముసలవ్వ రోజూ ఇక్కడే కూర్చొని నా చేపలు పట్టి అమ్ముకుంటుంది. ఇదే న్యాయం దొర? ఇలా అయితే నాకు నష్టం వస్తే నేను మీకు గుత్త డబ్బులు ఎలా కట్టాలి? నా కడుపు కొడుతోంది అవ్వ. జమీందారు రుద్రప్రతాప్కు కోపం వచ్చింది. తన తరఫున గుత్తదారుడు నష్టపోవడం అతనికి ఇష్టం లేదు. వేగంగా ఆవేశంగా మల్లమ్మ దగ్గరికి నడుచుకుంటూ వచ్చాడు. మల్లమ్మ జమీందారును చూడగానే భయపడి గాలం కింద పెట్టి వణుకుతూ చేతులు కట్టుకుని నిలబడింది. ఏమవ్వా, ఇక్కడ ఏమి చేస్తున్నావు? ఇలా ఊరి చెరువులో ఎవరికిష్టం వచ్చినట్లు వాళ్ళు చేపలు పట్టకూడదని తెలీదా? ఈ చెరువు ఎవరికైతే గుత్తకిస్తామో వాళ్ళు మాత్రమే అందులో నుండి చేపలు పట్టుకోవాలి. ఇది గ్రామ పంచాయతీ చట్టం. నువ్వు దూరం నుండి వచ్చి దొంగచాటుగా చేపలు పడుతుంటే ఈ గుత్తాదారుడు ఎలా బతుకుతాడు? దండాలు దొరగారు, నేను దొంగతనం చెయ్యను స్వామి. నేను ఎప్పుడో 1-2 చిన్న చేపలు పడతాను. వాటితో నా కడుపు నింపుకుంటాను. నాకు ఎవరూ లేరు స్వామి. నాకు మొగుడు లేడు, బిడ్డలూ లేరు. ఈ గాలం తప్ప నాకు బతుకు దారి లేదు. మీరు నన్ను ఆపితే నేను ఆకలితో మాడి చచ్చిపోతాను దొరా. జమీందారు రుద్రప్రతాప్ కర్కసుడు కాదు. మల్లమ్మ కన్నీరు చూసి అతని మనసులో జాలి వచ్చింది. కాని అతను ఊరి పెద్ద. చట్టం ముందు అందరూ ఒకటే అని, రూల్స్ అంటే రూల్స్ అని అతని నమ్మకం. అవ్వా, నిన్ను చూస్తుంటే నాకు జాలిగానే ఉంది. నువ్వు దిక్కులేని దానివి అని నాకు తెలుసు. కాని ఏం చేయనవ్వా, చట్టం అందరికీ ఒకటే కదా. ఈ చెరువులో చేపలు పట్టడం మాత్రం కుదరదు. ఇది ఊరి ఆస్తి. నువ్వు ఇక్కడ పట్టి వాళ్లకు నష్టం తేకూడదు. నువ్వు వేరే ఏదైనా పని చూసుకో. మళ్ళీ ఒకవేళ ఈ చెరువులో చేపలు పడితే ఊరి పెద్దగా నేను నీకు జరిమానా వేయాల్సి వస్తుంది. అది చట్టం. నాకు తెలియకుండా నువ్వు ఇక్కడికి రాకూడదు అని చెప్పి జమీందారు తన వర్గంతో అక్కడ్నుండి వెళ్లిపోయాడు. మల్లమ్మ గాలం తీసుకొని కన్నీరు తుడుచుకుంటూ నిరాశతో ఇంటికి నడిచింది. దేవుడా, ఎంత కష్టం వచ్చిందే నా తల్లి. ఇంత పెద్ద చెరువులో పక్షులు, జంతువులు అన్ని నీళ్లు తాగుతున్నాయి. నేను పట్టే 2 చేపలు ఎవరికి నష్టం తెస్తాయి సామి? ఊరి జనం అందరి కోసం దేవుడు ఇచ్చిన నీళ్లల్లో కూడా ఇప్పుడు దొరల చట్టం వచ్చేసిందా?
డబ్బులున్నోడే చేపలు పట్టాలా? నా బతుకు ఇంత దౌర్భాగ్యంగా మారిపోయిందేంటి? నా కష్టం మీద కూడా మీరు మన్ను పోశారు. ఇక నేను ఎలా బతకాలి? రోజు ఆకలితో ఎలా కుమిలిపోవాలి? 2 రోజులు గడిచాయి. మల్లమ్మ ఇంట్లో ఉన్న పిడికెడు బియ్యం గింజలు కూడా ఖాళీ అయిపోయాయి. ఆమెకు ఏమి చెయ్యాలో తోచలేదు. కడుపులో ఆకలి పేగులను పీకేస్తోంది. కాళ్లల్లో సత్తువలేదు. అప్పుడే ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. ఊరికి చివర ఒక చిన్న కాలవ ఉంది. ఆ కాలవ చెరువుకి సంబంధించింది కాదు. అది పక్క ఊరి నుండి వస్తుంది. అక్కడ ఎవరికీ ఎలాంటి చట్టం లేదు అని అనుకొని మల్లమ్మ కాలవ గట్టుకి వెళ్ళింది. రోజంతా ఆ మండుటెండలో కూర్చుంటే ఆమెకు కొన్ని చిన్న చిన్న చేపలు పడ్డాయి. వాటిని తీసుకొని తన గుడిసెకు చేరుకుంది. ఇంటికి వెళ్లిన మల్లమ్మ ఆ చేపలను చూసి ఆలోచించింది. వీటితోనే నేను కూర వండుకొని ఆకలి తీర్చుకుంటాను అని అనుకుంది. అవ్వకు కేవలం చేపలు పట్టడమే కాదు, పాతకాలం నాటి చేపల పులుసు వండడంలో మంచి దిట్ట. ఆమెకు తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. అప్పుడే మల్లమ్మకు ఆలోచన వచ్చింది. చేపల పులుసుని వండి అమ్ముదామని ఒక అద్భుతమైన ఆలోచన వస్తుంది. ఆ చేపల కూర గిన్నెని ఒక తడక మీద పెట్టుకొని నెత్తిన పెట్టుకొని తీసుకొని అదే ఊర్లో రచ్చబండ చెట్టు కింద కూర్చొని అమ్ముతుంది. వేడివేడి చేపల పులుసు, కమ్మటి పులుసు, ముళ్ళులేని చేపల కూర అని పిలవడం మొదలుపెట్టింది. జనం ఆశ్చర్యంతో ఆమె వైపు చూశారు. పులుసు వాసన గాల్లో ఎగురుతుంటే ఎవరూ ఆగలేకపోయారు. కాంతమ్మ ముందు వచ్చి ఒక గిన్నె తీసుకుంది. అబ్బా! ఏమే మల్లమ్మా, ఏమి వాసన ఇది? నాకొక గిన్నె ఇయ్యవే. కాంతమ్మ తిన్నాక ఆమె ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ఇదెక్కడి పులుసే? ఇది అమృతం. ఊర్లో అందరూ రండి, ఈ పులుసు ఒక్కసారి తిని చూడండి అని అరిచింది. చూస్తూ చూస్తుండగానే రచ్చబండ దగ్గర జనం మూగిపోయారు. మల్లమ్మ తెచ్చిన కుండ ఒక గంటలో ఖాళీ అయిపోయింది. ఆమె చేతికి ఊహించనన్ని మంచి డబ్బులు వచ్చాయి. ఆమె కళ్లల్లో నిన్నటి వరకు ఉన్న నీరసం పోయి ఒక కొత్త వెలుగు, ధైర్యం వచ్చాయి. ఇదిలా ఉంటే జమీందారు గారి గడిలో జమీందారు రుద్రప్రతాప్ గారు కూర్చొని ఉన్నాడు. అతను గొప్ప భోజన ప్రియుడు. కానీ గత కొన్ని రోజులుగా అతనికి ఎలాంటి వంట రుచిగా లేదు. నాలుక చచ్చుబడిపోయినట్లుంది. సూర్య, ఈరోజు నాకు నోటికి కమ్మగా ఘాటుగా చేపల పులుసు తినాలనిపిస్తుంది. మన వంట వాళ్ళని అమృతంలాగా వండమను. అయ్యా, మన వంటవాళ్లు చేస్తే మీరు ఎప్పుడూ తీసిపారేస్తారు. వాళ్ళకి ఆ అసలైన పల్లెటూరు పులుసు వండటం సరిగ్గా రాదు. సరే అయితే, ఊర్లో ఎక్కడైనా ఎవరైనా బాగా వండుతారేమో వెతికి తీసుకురా. నాకిప్పుడు అదే తినాలనిపిస్తోంది. వెంటనే వెళ్ళు. సూర్య ఊర్లోకి బయలుదేరాడు. అతను రచ్చబండ దగ్గరికి వచ్చాడు. అక్కడ జనమంతా గుంపుగా కూర్చొని ఏదో గుమగుమ వాసనతో ఆనందంగా మాట్లాడుకుంటున్నారు. సూర్య అక్కడ ఆగి చూశాడు. అక్కడ ముసలమ్మ మల్లమ్మ ఖాళీ అయిన కుండ తీసుకొని గిన్నెలు తుడుస్తోంది. సూర్య ఆమె దగ్గరికి వచ్చాడు. అవ్వా, ఏమిటమ్ముతున్నావిక్కడ? వాసన అయితే గుమగుమలాడుతోంది. ఏమైనా మిగిలిందా? నాకు కొంచెం ఆకలిగా ఉంది. అంతా అయిపోయింది బాబూ. చేపల పులుసు అమ్ముతున్నాను. కాని కుండలో అడుగునా ఆఖరిగా 2 గరిటెల పులుసు మిగిలింది. కావాలంటే తిను బాబూ. సూర్య ఆ పులుసు తీసుకొని ఒక రొట్టెతో తిన్నాడు. నోట్లో పెట్టుకోగానే అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి అయ్యాయి. ఆ చింతపండు పులుపు, ఆ కారం, ఆ పచ్చిమిర్చి ఘాటు మరియు మట్టి కుండలో వచ్చిన మట్టి రుచి. అతను తన జీవితంలో అంత అద్భుతమైన పులుసు ఎప్పుడూ తినలేదు. అవ్వా, ఇది పులుసా లేక దేవుడు పంపించిన ప్రసాదమా? నా కడుపు నిండిపోయింది, కానీ నా నాలుకకి ఇంకా ఆశగా ఉందవ్వా. ఇది వండింది నువ్వేనా? అవును బాబూ, నేనే నా చేతులతో వండాను. అయితే నువ్వు ఇప్పుడే నాతో రా అవ్వా. జమీందారు దొరగారికి ఇప్పుడు సరిగ్గా ఇలాంటి పులుసే కావాలంట. ఇది తిన్నారంటే ఆయన నిన్ను గడిలోనే ఉంచేస్తారవ్వా. నీ కష్టాలన్నీ తీరిపోతాయి. మల్లమ్మకి భయం వేసింది. జమీందారు గారికా? నేను రాను బాబూ. ఆయన కోపిష్టివాడు. నన్ను చెరువులో చేపలు పట్టద్దని తిట్టారు. ఆయన నా మీద ఎందుకో కోపంగా ఉన్నారు. నేను రాను. భయం లేదు అవ్వా, నేనున్నాను. ధైర్యంగారా. నీ వంట ఆయన్ని మారుస్తుంది. సూర్య ముసలమ్మను ఆమె మట్టి కుండను తీసుకొని జమీందారు గారి ఇంటికి తీసుకువెళ్లాడు. జమీందారు రుద్రప్రతాప్ తన భోజనాల గదిలో ఆశగా కూర్చొని ఉన్నాడు.
సూర్య మల్లమ్మను లోపలికి తీసుకువచ్చాడు. మల్లమ్మ భయపడుతూ వణుకుతున్న చేతులతో కుండ పట్టుకొని తలదించుకొని నుంచుంది. దొరగారు, మీరు కోరిన అమృతంలాంటి చేపల పులుసు దొరికిందండి. ఇది తీసుకోండి. జమీందారు ఆత్రంగా వచ్చి ఆ పులుసు గిన్నెలోకి తీసుకొని నోట్లో పెట్టుకున్నాడు. రుచి చూశాడు. ఒక్క క్షణం అతను అలాగే కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చుండిపోయాడు. అతని ముఖంలో మాటల్లో చెప్పలేని ఆనందం వెల్లివిరిసింది. ఆహా, ఏం రుచిరా సూర్య ఇది. నేను మా చిన్నప్పుడు మా నాన్నమ్మ చేతి వంటలో తప్ప ఇలాంటి రుచి ఎక్కడా చూడలేదురా. ఇది అమృతం కంటే తక్కువేమీ కాదు. ఎవరి చేతుల్లో ఉందిరా ఇంత గొప్ప మాయాజాలం? అది ఈ అవ్వ వండింది దొరా. జమీందారు తల ఎత్తి చూశాడు. అక్కడ చేతులు కట్టుకొని భయపడుతూ నుంచున్న మల్లమ్మను చూసి ఆశ్చర్యపోయాడు. హా, అవ్వా, నువ్వేనా ఇది? నువ్వు నేను మొన్న ఊరి చెరువులో చేపలు పట్టొద్దు అన్న ముసలవ్వవే కదా. మళ్ళీ చెరువులో దొంగచాటుగా చేపలు పడుతున్నావా? నా చట్టం తప్పుతావా? జమీందారు కొద్దిగా కోపంగా అనడంతో మల్లమ్మ వెనక్కి తగ్గింది. గట్టిగా చేతులు జోడించి కన్నీళ్లు పెట్టుకుంటూ అంది. అయ్యా, నన్ను క్షమించు సామి. మీరు చెరువులో పట్టద్దు అన్నారు. నేను ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కాని ఊరి చివర ఉన్న పాత కాలవలో పట్టకూడదు అని చట్టం చెప్పలేదు కదా దొరా. చెరువులో నాకు అధికారం లేక, ఇంట్లో పిడికెడు బియ్యం లేక, ఆకలితో చచ్చిపోతూ ఆ కాలవలో చిన్న చిన్న చేపలు పడితే ఎవ్వరూ కొనలేదు. పచ్చివి ఎవ్వరూ కొనట్లేదని కడుపు మంట తట్టుకోలేక పులుసు వండుకొని అమ్ముతున్నాను బాబు. ఈ పాత ముసలిది ఏవి తప్పు చేసింది అయ్యా? దయచేసి నా మీద జరిమానా వెయ్యకండి దొరా. ఆ మట్టి కుండను, ఆ వణుకుతున్న వృద్ధురాలి చేతులను చూసి జమీందారు గుండె ద్రవించింది. తాను అధికారం అడ్డు పెట్టుకొని ఒక అభాగ్యురాలి కడుపు కొట్టానని అతనికి అప్పుడే అర్థమైంది. మల్లమ్మ మాటల్లోని తెలివి, నిజాయితీ, ఆమె పడిన కష్టానికి జమీందారుగారి కర్కసత్వం నీరుగారిపోయింది. అతని అహంకారం ఆ అమృతంలాంటి పులుసు ముందు, అవ్వ కన్నీళ్ల ముందు కరిగిపోయింది. జమీందారు పెద్దగా నవ్వాడు. ఆహా అవ్వా, నీ తెలివికి నా జోహార్లు. నేను చెరువులో పట్టొద్దు అన్నాను కాని కాలువలో పట్టొద్దు అనలేదు. నువ్వు చెప్పింది ఖచ్చితంగా నిజమే. చట్టం నీకు ఎలాంటి తప్పు తేల్చలేదవ్వా. నన్ను క్షమించు. నీ బాధను నేను అర్థం చేసుకోలేకపోయాను. ఆగి అవ్వ దగ్గరకు వచ్చి ఆప్యాయంగా అంది. నీకు చేపలు పట్టడమే కాదు, ఇంత గొప్ప కూర కూడా వండడం వచ్చా అవ్వా? నేను ఈరోజు నీ వంట రుచితో నా భోజన ప్రీతిని తీర్చుకున్నాను. నీ చేతుల్లో ఇంత గొప్ప మాయాజాలం ఉండగా నువ్వెందుకవ్వా ఆ రచ్చబండ చెట్టు కింద ఆ ఎండలో మాడిపోవటం? ఎక్కడో ఏ కాలువ గట్టు మీదో తిరగాల్సిన అవసరం కూడా లేదు. మరి నేను ఎలా బతకాలి స్వామి? నువ్వు ఈ రోజు నుండి నా ఇంట్లోనే ఉండవ్వా. నా ఆస్థాన వంటశాలలో నువ్వే అందరికీ పెద్ద దిక్కుగా ఉండు. నీకు కావాల్సిన సరుకులు మేము తెస్తాం. నీ బతుకు తెరువు కోసం ఇక నువ్వు ఒంటరిగా పోరాడాల్సిన అవసరమే లేదు. ఎప్పుడైనా నాకు చేపల పులుసు తినాలి అనిపించినప్పుడు నాకిలాగే ప్రేమగా వండి పెడతావా అవ్వా? జమీందారు మాటలు విని మల్లమ్మ కళ్లల్లో నీళ్లు సుడులు తిరిగాయి. అయ్యా, నేను చచ్చిపోయే వరకు ఈ అనాథ శవాన్ని ఎవ్వరూ పట్టించుకోరు అనుకున్నాను. కాని నా చేతి వంట నాకు ఈరోజు మీ రూపంలో ఒక కుటుంబాన్నిచ్చింది. నాకెంత అదృష్టం పట్టింది సామి. ఇక నాకు ఏ ఆశ లేదు దొరా అంటూ కన్నీళ్లతో చేతులు జోడించింది. జమీందారు స్వయంగా ఆమెను లోపలికి తీసుకువెళ్లి ఆమెకు ఒక మంచి చీర, ఆశ్రయం కల్పించాడు. ఆ రోజు నుండి గడిలో మల్లమ్మ చేతి వంటకే కాదు, ఆమెకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం దక్కింది. సూర్య, కాంతమ్మ ఇద్దరూ ఆనందంగా ఆ దృశ్యాన్ని చూశారు. ఒంటరి ముసలమ్మ జీవితం ఆమె కళ వల్ల మార్పుకు తెచ్చుకుంది. మన గతిలో ఒక దారి మూసుకుపోతే తప్పక ఇంకో కొత్త దారి దేవుడు తెరుస్తాడు. మనల్ని ఎవరు తక్కువ చేసినా మన నైపుణ్యం, మన తెలివితేటలు మరియు కష్టం ఎప్పటికీ వృధా కాక మనల్ని ఎలాంటి పేదరికం నుండైనా గట్టెక్కిస్తాయి.